మనము వాక్యం విని దీవించబడిన తర్వాత మనం ఆ తదుపరి మనం బలలో ప్రవేశిద్దాం. అయితే వాక్యం చూడండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 13 వచ్చిన భాగాలను మనము చూడగలిగితే, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి 13 వచ్చిన భాగాలను మనము చూడగలిగితే, అందులో ప్రాముఖ్యంగా మొదటి వచనం, ఆ తదుపరి 7వ వచనం, ఈ 7వ వచ్చిన భాగాన మనము చూడగలిగితే ఒక అద్భుతమైన సత్యం, సందేశం ఈ వాక్యములో మనకు ప్రత్యక్షమవుతూ ఉంది. ఈ వాక్యములో ఒక అద్భుతమైన దేవుని యొక్క ఉన్నతమైన తలంపు, ఆలోచన మన కొరకు దేవుడు దాచి ఆయన పెట్టాడు. ప్రభు బల్ల యొద్ద కనిపెడుచున్న మనం దేవుని యొక్క బల్లలో మనం ఏ విధంగా చెయ్యి పెట్టాలో, పాలు పంపులు పొందాలో, దానికి సూచనగా, దానికి హెచ్చరికగా, దానికి ఆనవాలుగా ఈ 2వ సమూయేలు గ్రంథం ఈ 9వ అధ్యాయం ఈ మొదటి 13 వచ్చిన భాగాలు కూడా మనము చూడగలిగితే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా విశ్వాసాన్ని కలిగి, విశ్వాసయోగ్యతను కలిగి, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఒక రాజు దగ్గర అణిగి మణిగి విధేయుడై నమ్మకస్తునిగా ఉన్నాడో, ఆ జీవిత వైనం, ఆ విధానం ఈరోజు మన జీవితాల్లో మనకు ఒక సాదృశ్యంగా ఉంది. ఆయన కలిగిన గుణాలు ఈరోజు మనము మాత్రమే కాదు, క్రైస్తవ లోకమందంతటా అనేక మంది ప్రభు బిడ్డలు ఈ ఉద్దేశాలు, ఈ ఆలోచనలు కలిగి మనము దేవుని కొరకు జీవించాలి అని దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ వాక్యమనే అర్థములో ఉన్న చారిత్రక సత్యాలు, ఆత్మ సంబంధమైన సత్యాలు, ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, మన జీవితాన్ని వాక్యమనే అర్థములో దేవుడు చూపించగలిగినప్పుడు, నేను సరిచేసుకుంటాను ప్రభా, నా జీవితాన్ని మార్చుకుంటాను, దిద్దుకుంటాను, నా బ్రతుకును బాగు చేసుకుంటాను, నా స్థితిగతులు, పరిస్థితులు మార్చుకుంటాను అని ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో అటువంటి సిద్ధ మనస్సు కలిగి సంసిద్ధుడిగా ఉంటాడో, అటువంటి వ్యక్తి సంపూర్ణంగా పూర్ణ సిద్ధి కలిగి బల్లలో చెయ్యి పెట్టి యోగ్యునిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఈ 2వ సమూయేలు గ్రంథం ఈ 9వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే, దావీదు మాట్లాడే మాట ఈ విధంగా ఉంది. ఒక్కసారి వాక్యాన్ని చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను అనే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా అని చెప్పి దావీదు కృతజ్ఞత భావాన్ని కలిగి దేవుని సన్నిధిలో దావీదు చేయుచున్న పని ఏమిటంటే, యోనాతానును బట్టి దావీదు కుటుంబములో నేను ఉపకారము చేయటానికి, మంచి పని చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి దావీదు రాజుగా మార్చబడిన తర్వాత, రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత, రాజుగా తన జీవితంలో దావీదు ఉన్న తర్వాత ఆ విధంగా ఆయన ఒక్కసారి ఆలోచన కలిగి ఆ విధంగా అడుగుతూ ఉన్నాడు ఆయన. ఈ వాక్యంలో ఏముంది అని మనము చూడగలిగితే, దావీదు చిన్న వయస్సు మొదలుకొని యవ్వన వయస్సు మొదలుకొని రాజుగా సింహాసనాన్ని ఆయన అధిష్ఠించిన ఆ రోజు వరకు కూడా దావీదు యొక్క జీవితంలో ఏముందంటే, కృతజ్ఞత స్వభావం ఉంది, కృతజ్ఞత కలిగిన బుద్ధి ఉంది, కృతజ్ఞత కలిగిన మనస్సు, హృదయము ఆయనలో ఉన్నాయి. చిన్న వయసులో ఎటువంటి భక్తిని కలిగి ఉన్నాడో, యవ్వన జీవితంలో ఎటువంటి భక్తిని కలిగి ఉన్నాడో, రాజుగా
దేవుడు చేసిన తర్వాత, ఆ సింహాసనం మీద ఉన్న తర్వాత, అప్పుడు కూడా దావీదు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో ఆయన మాటల్లో మనము చెప్పగలుగుతాం. దావీదు విశ్వాసఘాతకుడు కాదు, దావీదు విశ్వాసత కలిగిన వ్యక్తి, దావీదు విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి, దావీదు నమ్మకత్వాన్ని కలిగిన వ్యక్తి, దావీదు విధేయుడు, దావీదు సౌమ్యుడు, దావీదు మంచి గుణాలు సుగుణాలు దేవుని కొరకు కలిగిన ఒక మంచి ఆధ్యాత్మికమైన వ్యక్తి, ఆత్మీయుడు, ఆత్మ సంబంధి. రాజుగా మార్చబడిన తర్వాత కూడా, రాజుగా దేవుడు చేసినప్పుడు కూడా దావీదు మాట్లాడే మాట ఏంటంటే, నేను యోనాతానును బట్టి దావీదు కుటుంబములో నేను మేలు చేయటానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాడు. అనగా అర్థం ఏంటంటే, ఎంతటి కృతజ్ఞత దావీదు కలిగి ఉన్నాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో స్థితిగతులు, విధి విధానాలు, ఆ స్థితులు అవన్నీ మార్చబడిన తర్వాత, తన పరిస్థితి మెరుగుపడిన తర్వాత అనేక మందిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అనేక మందిని ప్రక్కన పెట్టేస్తూ ఉంటాడు. నేను ఎదిగిపోయాను కదా, మెట్టుకు మెట్టు ఎక్కుతూ వచ్చాను కదా, అధిగమిస్తూ వచ్చాను కదా, ఇక నా జీవితంలో నా క్రింద ఉన్న వారితో ఏం పని, నా స్నేహితులతో ఏం పని, నాకన్నా కింద ఉన్న వారితో ఏం పని, నేను అవన్నీ దాటుకుంటూ వచ్చాను కదా, నేనే విజయాన్ని సాధించాను కనుక నేనే నాకు నేనే అన్నట్టుగా అనేక మంది జీవితంలో ఆ విధంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మనుషుడు ఎప్పుడు కూడా ఎదిగే కొద్దీ దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో అణిగి మణిగి విధేయుడై, సౌమ్యుడై, నమ్మకంగా నమ్రత కలిగి జీవించాలి. అయితే దావీదు రాజు అయిపోయాడు, దావీదు సింహాసనం మీద ఉన్నాడు, దావీదు ఒక జీవితంలో అన్నీ కలిగి ఉన్నాడు. ఆయన అవన్నీ కలిగి ఉన్న తర్వాత కూడా తను కష్టకాలంలో, శ్రమకాలంలో, ఇబ్బంది కాలంలో తన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే యోనాతాను. వాక్యం అంటున్న మాట ఏంటంటే, దావీదు యొక్క ప్రాణము, యోనాతాను యొక్క ప్రాణము కూడా పెనవేసుకుని ఉన్నాయి అని బైబిల్ అంటుంది. అంతటి గొప్ప ప్రగాఢమైన స్నేహితులు, అంత గొప్ప విశ్వాసము కలిగిన స్నేహితులు. తన సొంత తండ్రి దావీదును చంపాలి అని అనుకున్నప్పుడు స్నేహితుడు కనుక స్నేహబంధాన్ని బట్టి నా స్నేహితుని తప్పించాలి అనే ఉద్దేశంతో ప్రాణాపాయంలో దావీదు ఉన్నప్పుడు దావీదును తప్పించి ఉపకారము చేస్తూ ఉంటాడు. ఆ రోజు దావీదు యొక్క జీవితంలో యోనాతాను తప్పించకపోతే దావీదుకు జీవితం అని కూడా లేదు, దావీదుకు ఆయుస్సు లేదు, దావీదుకు రాజరికము లేదు, దావీదునకు సింహాసనం ఏమీ కూడా లేదు. అయితే దానికి ప్రతిగా అంటున్నాడు, నా స్నేహితుడైన, నా ప్రాణ స్నేహితుడైన యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో అని మాట్లాడుతున్నాడు. కానీ ఏమండి, సౌలు గురించి నేరుగా ఆయన మాట్లాడడం లేదు. అనగా అర్థం ఏంటంటే, స్నేహానికి ఎంత బలముందో, స్నేహానికి ఎంత శక్తి, ఎంత ప్రభావం ఉందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. అందుకని దావీదు రాజుగా మార్చబడిన తర్వాత కూడా యోనాతాను కుటుంబంలో నేను మేలు చేయడానికి ఎవరైనా ఇంకా ఉన్నారేమో అని చెప్పి అడిగినప్పుడు, అప్పుడు సీబా అనబడే ఒక ఆయన, తన దాసుడు సీబా వచ్చి ఈ విధంగా అంటాడు, అయ్యా, సౌలు కుటుంబంలో మీరు ఉపకారం చేయటానికి ఒక్క వ్యక్తి మాత్రమే బ్రతికి ఉన్నాడు, ఒక్క వ్యక్తి మాత్రమే బ్రతికి ఉన్నాడు. ఆయన ఎవరంటే మెఫీబోసెత్. ఈయన ఎవరంటే, తన యొక్క పితరులు అనేక మంది యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు, ఆ యుద్ధ భూమిలో ఆ శత్రువులు వచ్చుతూ ఉంటున్నప్పుడు, ఆ యుద్ధ భూమిలో, ఆ శబ్దములో, ఆ పోరాటంలో తన దాది ఆ బిడ్డను ఎత్తుకొని చిన్న వయసులో తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఆ చిన్న బిడ్డ పొరపాటున చెయ్యి జారి క్రింద పడిపోయాడు.
5 ప్రాయములో అప్పటి నుండి ఆ వ్యక్తి కుంటివాడిగా ఉన్నాడండి. అయితే ఈరోజు ఆ సౌలు కుటుంబంలో మీరు యోనాతానును బట్టి మేలు చేస్తాం అని అంటున్నారు కదా. సౌలు కుటుంబంలో మెఫీబోషెతు మాత్రమే మిగిలి ఉన్నాడండి. మీరు చెయ్యగలిగితే, మీరు ఉపకారం చేయాలి అని అనుకుంటే, కృతజ్ఞత మీరు చూపించాలి అని అనుకుంటే, మీరు మేలు చేయాలి అని అనుకుంటే, మీరు ఆ మెఫీబోషెతు అనబడే ఆ కుంటువానికి మీరు మేలు చేయండి అని చెప్పి తన దాసుడైన సీబా ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఆ విధంగా చెబుతూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఈ వాక్యములో ఎన్నో విషయాలు మనకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక విశ్వాసి రక్షించబడి సంఘములోనికి వచ్చినట్లయితే, ఒక విశ్వాసి దేవుని యొక్క మనవుని వేడుకొని విన్నవించుకొని దేవుని కనికరాన్ని పొందుకొని రాజుకు సాదృశ్యంగా ఉన్న దేవుని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి. అయితే 7వ వాక్యంలో మనం చూడగలిగితే, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అని అంటూ 8వ వాక్యం చూడండి ఒకసారి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునునకు నేను ఎంతటి వాడును అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా దావీదు కృతజ్ఞత కలిగి, నీ యొక్క ఆస్తి, నీ స్వాస్థ్యం, నీ పితరుల ద్వారా నువ్వు ఏదైతే పొందుకోవాలో, నీ స్వాస్థ్యం ఎక్కడెక్కడైతే ఉందో నీకు దాని అంతటి మరలా నేను ఇప్పిస్తాను అని చెప్పి దావీదు చెబుతూ ఒక మంచి మాట అంటాడు. నువ్వు బ్రతుకు కాలం అంతా కూడా, జీవితకాలం అంతా కూడా నా భోజనపు బల్ల యొద్ద నీకు సహవాసాన్ని కల్పిస్తాను మెఫీబోషెత్ అని చెప్పి ఆ విధంగా గొప్ప తీర్మానం, ఒక గొప్ప నిబంధన, ఒక గొప్ప కమిట్మెంట్ అనేది మెఫీబోషెతుతో రాజు అయిన దావీదు ఆ విధంగా చేస్తూ ఉంటున్నాడు. దావీదు ఆ విధంగా చెప్పినప్పటికీ మెఫీబోషెతు ఏం మాట్లాడాలో తనకు అర్థం కాలేదు, ఏమి చెప్పాలో తనకు అర్థం కాలేదు. కుక్క వంటి వాడనైనా నా పట్ల మీరెంతటి కృతజ్ఞత కలిగి ఉన్నారే, నేను ఎంతటి వాడను, మీరు దేనిని బట్టి ఈ విధంగా నా జీవితంలో సహాయం చేస్తున్నారు. నాలో ఏ యోగ్యత లేదు, నాలో ఏ మంచితనము లేదు, నాలో ఎటువంటి మంచి గుణగణాలు కూడా లేవు, మీరు ఎందుకు నాకు సహాయం చేస్తున్నారు అని అడిగితే దావీదు అంటాడు, మెఫీబోషెత్, మీ తండ్రి నాకు మంచి స్నేహితుడైన యోనాతాను నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణమునకు ప్రియమైన వాడు, నన్ను మరణకాలములో, శ్రమకాలములో, ఇబ్బంది కాలములో తప్పించి నా జీవితానికి క్షేమము కలిగించాడు కనుక ఈరోజు నీకు ఆయన బిడ్డగా నేను సహాయం చేయకపోతే నేను కృతజ్ఞత కలిగిన వాడిని కాదు కదా, నేను కృతజ్ఞతను మర్చిన వాడిని కాదు కదా, మర్చిపోయిన వాడినే కదా, గనుక ఆ కృతజ్ఞతకు ప్రతిగా నేను ఈ విధంగా సహాయం చేస్తున్నాను అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మెఫీబోషెతు అనబడే వ్యక్తి యోనాతానుకు కుమారుడు, సౌలుకు మనవడు. యోనాతానుకు కుమారుడు, సౌలుకు మనవడు. ఇద్దరు ఒకే దినమున సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి సోదెగాండ్రను ఆశ్రయించినందున సోదె చెప్పుకున్న వారి దగ్గరికి వెళ్ళి తన జీవిత భవిష్యత్తును గురించి ఆయన ఆ విధంగా మాట్లాడినందున వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని మాట వినక దేవుని ఆజ్ఞను తిరస్కరించి అతిక్రమించి అపరాధము చేసినందున వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒకే ఒక దినమున సౌలు తండ్రి కుమారుడు యోనాతాను ఒకే ఒక రోజున ఫిలిష్తీయుల చేతులు యుద్ధ భూమిలో హతమైపోయారు, జీవితాన్ని కోల్పోయారు, అసువులు బాసారు, జీవితంలో వారు శవాలుగా మార్చబడ్డారు.
ఎంత నష్టం ఎందుకు కలిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే సౌలు దేవుణ్ణి విడిచిపెట్టాడు. అయితే లేఖనం అంటున్న మాట ఏంటంటే, యెహోవాను విడిచిపెట్టి మరొకని ఒక వ్యక్తి ఆశ్రయించినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో శ్రమలు విస్తరిస్తాయి కానీ శ్రమలు తగ్గవు. కష్టాలు విస్తరిస్తాయి కానీ కష్టాలు తగ్గవు. దుఃఖాలు విస్తరిస్తాయి కానీ దుఃఖములు ఎప్పుడు కూడా మనుషుని జీవితంలో తగ్గవు అనే విషయాన్ని, ఆ సత్యాన్ని ఆలస్యంగా సౌలు మహారాజు గ్రహించాడు. ఆయన ఆలోచించినప్పటికే, ఆయన గ్రహించినప్పటికే, తనను తాను సరిచేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, దేవుడు గద్దించినప్పటికీ కూడా, సమూయేలు ప్రవక్త కన్నీళ్లు కార్చినప్పటికీ కూడా, సమూయేలు ప్రవక్త దైవజనుడిగా హెచ్చరించినప్పటికీ కూడా తన జీవితంలో మారని వ్యక్తిగా, మార్పు చెందని వ్యక్తిగా, దేవుని కొరకు మొండు వైఖరి చూపి దేవుని మాట వినకుండా దేవుని సన్నిధిలో ఆ దినాన్న తండ్రి బిడ్డ ఒకే ఒక యుద్ధ భూమిలో వారు చనిపోతూ అసువులు బాశారు. అయితే మన వాక్యములో చూడగలిగితే ఈ మెఫీబోషెతు అనబడే వ్యక్తి ఎవరంటే యోనాతానుకు కుమారుడుగా ఉన్నాడు, సౌలుకు మనవడుగా ఉన్నాడు. మెఫీబోషెతు అనే మాటకు అర్థం ఏంటంటే సిగ్గు నశించుచున్నది అని అర్థం. సిగ్గు నశించుచున్నది అని అర్థం. ఎందుకో తెలుసా? రాజకుమారుడిగా పుట్టాడు, రాజ్యము లేదు. రాజకుమారుడిగా పుట్టాడు, పరాయి దేశములో ఉన్నాడు. రాజకుమారునిగా పుట్టాడు, ఎవరి చేతి క్రింద ఉన్నాడు. రాజకుమారుడిగా పుట్టాడు, రాజ్యము లేదు. రాజకుమారునిగా పుట్టాడు, రాజ్యములో ఉండడానికి అవకాశం లేదు. అనగా అర్థం ఏంటంటే ఈ స్థితి అంతా కూడా సిగ్గును రెట్టింపు చేస్తూ వచ్చాయి, సిగ్గును రెట్టింపు చేస్తూ వచ్చాయి. కుంటివాడు గనుక, జీవితంలో ఏమి చేయలేడు గనుక, ఏమి సాధించలేడు గనుక, జీవితంలో ఏమి చెయ్యాలో అర్థము కానప్పుడు, జీవితంలో ఏమి చెయ్యాలో గమ్యము తెలియనప్పుడు మెఫీబోషెతు అందరికీ అన్నిటికీ దూరమై, ఇక నా సిగ్గు నాకు చాలు, ఇక నా అవమానము నాకు చాలు. ఒక సౌలు మనవడు యోనాతాను కుమారుడు ఇంతటి వ్యక్తి, ఇంతటి గొప్ప రాజవంశంలో పుట్టినవాడు కుంటివాడు అని చెప్పుకుంటే సమాజం నవ్వదా? ప్రజలు నవ్వరా? వారి వంశంలో ఒక వ్యక్తి ఉన్నాడు కానీ, రాజు కుటుంబంలో ఉన్నాడు కానీ రాజ్యం లేదు అని అంటే నా వంశానికి ఎంత అవమానం, మా తాతకు ఎంత అవమానం, మా తండ్రికి ఎంత అవమానం, నా తండ్రి తర్వాత నేను రాజ్యాన్ని పరిపాలించాలి కదా, ఈ స్థితి నాకు వద్దు అని చెప్పి సిగ్గుతో అయినా అందరికీ అన్నిటికీ దూరంగా ఎక్కడో తనతో కాని దేశంలో ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. అయితే దావీదు కృతజ్ఞత కలిగిన వాడు కాబట్టి సీబాను పట్టుకొని ఆయన ఎక్కడ అని అడిగినప్పుడు ఆ మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలమునకు మనుషులను పంపించి తీసుకుని వచ్చి కృతజ్ఞత భావముతో తన నగరంలో ప్రవేశపెట్టినప్పుడు దావీదు ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నప్పుడు దావీదు మాట్లాడుచున్న ఆ మాటలకు తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. దావీదు మాట్లాడే మాటలకు తను చూపించిన ఆ కృతజ్ఞత భావానికి తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఇన్నేండ్లు నా వంశములో ఎవరైనా మిగిలి ఉంటారేమో, నా రక్త సంబంధులు ఎవరైనా మిగిలి ఉంటారేమో, నా చిన్నాన్న పెదనాన్న కుమారులు కుమార్తెలు ఎవరైనా మిగిలి ఉంటారేమో, కనీసం నా తోబుట్టువులు, నా ఉన్నవారు, నా కన్నవారు, నా అక్క, నా తమ్ముడు, నా చెల్లి నా గురించి ఎవరు తలంచినప్పుడు, ఎవరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నన్ను దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకున్నాడే అని చెప్పి తన కళ్ళల్లో కన్నీళ్లు రావడం ప్రారంభించాయి. తన మనసులో ఆవేదన, దుఃఖము పెళ్ళుపుకి ఆ విధంగా వస్తూ ఉంది. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. మనము కూడా ఈ దినాన్న మన జీవితంలో ఏదో ఒక తప్పు చేసి, ఏదో ఒక లోపాన్ని మనము కలిగి సంఘానికి, సమాజానికి, లోకానికి దూరంగా ఉన్నామేమో, తెలిసిన వారికి దూరంగా ఉన్నామేమో,
జీవితంలో అన్నీ పోయాయని, జీవితంలో ఏమీ లేవని, పరువు పరపతి మర్యాద ధనము డబ్బు ఇవన్నీ మనం పోగొట్టుకొని మనము సమాజంలో ఒంటరిగా ఉన్నామని, ఎక్కడో ఎవరికి తెలియకుండా రహస్యంగా మనము జీవిస్తున్నామేమో. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆత్మ సంబంధమైన పరమ దావీదుగా పిలువబడే యేసు క్రీస్తు ప్రభులు వారు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలి అని దేవుడు చూస్తున్నాడు. నీ జీవితంలో వెలుగు వచ్చే విధంగా చెయ్యాలి అని దేవుడు చూస్తున్నాడు. నీవు ఎవరో ఏమై ఉన్నావో, నీ యోగ్యత ఏమిటో, నీ సామర్థ్యత ఏమిటో అందరికీ చెప్పాలి అని దేవుడు ఆ విధంగా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధమైన పరమ దావీదుగా పిలువబడి దేవుని కుమారుడిగా పిలువబడి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈరోజు మన జీవితాన్ని అనేక మందికి మంచిగా చూపించాలని దేవుడు ఈరోజు కోరుకుంటూ ఉంటున్నాడు. మనుషులందరూ మర్చిపోయారు, బంధువులందరూ మర్చిపోయారు, స్నేహితులందరూ మర్చిపోయారు. కానీ దావీదు మాత్రం కృతజ్ఞత కలిగిన వాడు కనుక ఏదో ఒక రకంగా నా యొక్క స్నేహితుని కుటుంబానికి మేలు చేయాలి అని ఆ విధంగా తలంచి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. అయితే మనం ఇంకా ఈ వాక్యములో చూడగలిగితే ఈ 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4 వచ్చిన భాగంలో మనము చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈయన రాజు వంశంలో జన్మించాడు, మెఫీబోషెత్ రాజు వంశంలో జన్మించాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యములో ఈరోజు మనము చూస్తూ ఉంటున్నాం. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచ్చిన భాగం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం మనము చూడగలిగితే, మనము ఎవరము అని వాక్యం సెలవుస్తుంది అని అంటే, మీరు రాజులైన యాజక సమూహము అని ఇక్కడ వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఏమండి, మెఫీబోషెత్ ఏ విధంగా అయితే రాజు వంశములో పుట్టాడో అదే విధంగా నేటి విశ్వాసి, నేటి క్రైస్తవులు, నేటి సంఘ సభ్యులు, సార్వత్రిక సంఘము కూడా ఈ రోజున దేవుని కొరకు ఆత్మ సంబంధమైన రాజు వంశములో ఉన్న వ్యక్తులుగా దేవుడు వారిని పరిగణిస్తూ ఉంటున్నాడు, వారిని ప్రభువు లెక్కిస్తూ ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రాజు వంశములో ఆయన పుట్టినవాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనము చూస్తే చూడండి పిల్లారా, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచ్చిన భాగంలో ఏముందంటే, ఆ 3-4లో ఏముందంటే, మెఫీబోషెత్ 2వది అయిన కుంటివాడు అనగా అవిటివాడు అని మన వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. మన వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన ఎట్లాంటి వాడు అని మనం చూడగలిగితే, 2 కాళ్ళు కూడా పడిపోయిన తర్వాత చచ్చుబడిపోయి పని చేయకుండా దేకురుకుంటూ కుంటుకుంటూ ఒక వ్యక్తి మీద ఆధారపడి మరొక వ్యక్తి సహాయాన్ని ఆయన కోరుకుంటూ ఆ విధంగా ఆ కుంటే పరిస్థితి, ఆ కుంటి విధానం, ఆ కుంటు అనబడే ఆ లేమి, ఆ లోపము తన జీవితంలో ఏ పని చేయకుండా, నిలవకుండా, నిబ్బరంగా లేకుండా, సంతోషంగా లేకుండా, సమాధానంగా లేకుండా, ఆనందంగా లేకుండా, ఎవరితో స్నేహము చేయకుండా, ఎవరితో నడవకుండా, ఎవరితో వెళ్ళకుండా, తన జీవితంలో ఆ కుంటితనమే తన జీవితంలో తనను మానసికంగా కృంగదీస్తూ ఎన్నో ఏండ్లు ఆ విధంగా ఆయన మానసికంగా నలిగిపోయే విధంగా తన పరిస్థితి, తన భౌతికమైన ఆ స్థితి ఆ విధంగా మెఫీబోషెత్ జీవితంలో ఆ విధంగా చేసింది అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. అనగా ఈ వాక్యంలో ఉన్న పరమార్థం ఏంటి అని మనము చూడగలిగితే, దశలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచ్చిన భాగంలో, మీ విశ్వాసము లోపము లేనిదై ఉండాలి దేవుని కొరకు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఓ విశ్వాసి, నువ్వు విశ్వాసములో, ఓ భక్తిపరుడా నీ భక్తి జీవితంలో, ఓ ప్రార్థనా పరుడా నీ ప్రార్థనా జీవితంలో, ఓ ఆత్మీయుడా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ లోపము లేకుండా నువ్వు జీవించాలని దశలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచ్చిన భాగం మనము చూడగలిగితే, విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి ఏ లోపము లేకుండా, అనగా భక్తి జీవితంలో ఒక వ్యక్తి అవిటితనము లేకుండా జీవించాలి అని ఈరోజు ప్రభులు వారు కోరుకుంటూ ఉంటున్నారు.
అనగా ఒక్క మాటలో చెప్పాలంటే నేటి క్రైస్తవ సంఘాల్లో చాలా అవిటితనము కనిపిస్తూ ఉంది, చాలా కుంటితనము కనిపిస్తూ ఉంది. చాలామంది కుంటివారుగా ఉన్నారు, చాలామంది ఆత్మ సంబంధంగా అవిటివారుగా ఉన్నారు, చాలామంది దేవుని కొరకు నడవని వారుగా ఉన్నారు, చాలామంది దేవుని కొరకు ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి ఆధారపడేవారుగా ఉన్నారు. అనగా అర్థమేంటి అని మనము చూడగలిగితే, విశ్వాస సంబంధమైన జీవితంలో, భక్తిలో, ప్రార్థనలో, సంఘ క్షమాభివృద్ధిలో, సహవాసములో, సంఘ కూడుకులో, కూటాల్లో, సదస్సులో, సభల్లో, సమావేశాల్లో ఒక వ్యక్తి దేవుని కొరకు నడవలేదు అని అంటే, ఒక వ్యక్తి దేవుని కొరకు ప్రయాణము చేయలేదు అని అంటే, ఒక వ్యక్తి విశ్వాసపు జీవితంలో లోపముంది అని అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి భక్తి జీవితంలో ఆత్మ సంబంధంగా ఏదో ఒక కుంటితనము కలిగిన వాడే అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒకరోజు ఉన్న భక్తి ఈరోజు లేకపోతే నీవు కుంటివాడివే. ఒకరోజు ఉన్న విశ్వాసం ఈరోజు నీ జీవితంలో లేకపోతే నీవు కుంటివాడివే. ఒకరోజు ప్రార్థనా జీవితం ఈరోజు నీ జీవితంలో లేకపోతే, ఇటువంటి మంచి గుణాలు దేవుని కొరకు కలిగి జీవించిన వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఏ వ్యక్తులైనా కానివ్వండి, వారు మెఫీబోషెత్ వలె వారు ఆత్మ సంబంధంగా అవిటివారే, ఆత్మ సంబంధంగా కుంటివారే. నడిచి పడిపోయిన వారు, విశ్వాసములో జీవించి పడిపోయిన వారు, భక్తిలో జీవించి పడిపోయిన వారు, ప్రార్థనలో జీవించి పడిపోయిన వారు. ఇట్లాంటి వ్యక్తులు చాలామంది విశ్వాసపు జీవితంలో ఆత్మ సంబంధంగా కుంటివారుగా చాలామంది ఉన్నారు. దావీదు మహారాజు మాత్రం తన కుంటితనము చూడలేదు. దావీదు మహారాజు చక్రవర్తి, ఆయన అంటున్న మాట ఏంటంటే, నువ్వు నా దగ్గరికి వచ్చావు గనుక, నువ్వు నన్ను ఆశ్రయించావు గనుక, నువ్వు నా సన్నిధికి వచ్చావు గనుక, నీవు నా సముఖములో ఉన్నావు గనుక, నువ్వు నా దగ్గరకు తీసుకొని రాబడ్డావు గనుక. దావీదు ఎవరంటే మీ తండ్రి స్నేహితుడు, కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞత కలిగిన వ్యక్తి లోపాలు చూడడు, కృతజ్ఞత కలిగిన వ్యక్తి లోటుపాట్లు చూడడు, మనుషుల మీద ప్రేమ ఉన్న వ్యక్తి లోటుపాట్లు చూడడు, మనుషుల మీద అభిమానం ఉన్న వ్యక్తి లోటుపాట్లు చూడదు. ఒక వ్యక్తి ప్రేమిస్తే లోపాలు కనిపించవు. ఒక వ్యక్తిని ప్రేమించకపోతే ఏ లోపమైనా కనిపిస్తుంది. చిన్నది కూడా పెద్ద లోపముగా కనిపిస్తుంది, చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా తన జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అనగా అర్థమేంటే, ప్రేమ ఉన్న దగ్గర లోపాలు కనిపించవు, ప్రేమ లేని దగ్గర లోపాలు, కోకొలలు, అనేకమైన రకరకాలుగా అవన్నీ కూడా జీవితంలో కనిపించే ప్రమాదం ఉంది. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు, ప్రేమను పెంపొందించేవాడు తప్పిదములు దాచిపెడతాడు, ప్రేమను విస్తరింపచేసేవాడు తప్పిదాన్ని దాచిపెడతాడు. ప్రేమ అనేకమైన దోషములు కప్పుతోంది కనుక మెఫీబోషెత్ కుంటివాడు అయినప్పటికీ కూడా దావీదు ప్రేమ కలిగిన వాడు గనుక, దావీదు క్షమించిన వాడు గనుక, దావీదు మనస్సు ఉన్న మంచివాడు గనుక, దావీదు మహారాజు గనుక, రాజు యొక్క విధానం, రాజు తలంపు, రాజుగా ఆలోచన చేశాడు. ప్రేమించే వ్యక్తిగా ఆలోచన చేశాడు. తన స్నేహితుని కొరకు స్నేహితునిగానే ఆలోచన చేశాడు. ఈరోజు ఒక వ్యక్తి విశ్వాసులు సంఘ జీవితంలో ఇటువంటి రాజు వంటి పెద్ద మనసు, స్నేహితుని వంటి పెద్ద మనసు, అభిమానించే మనసు, క్షమించే మనసు, గుణగానే రోజు సంఘంలో చాలా మంది కలిగి ఉంటే సంఘాలలో ఏ లోపాలు కనిపించవు, సంఘాలలో ఏ లోటుపాట్లు కనిపించవు, సంఘాలలో సమస్యలు రావు, సంఘాలలో ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈరోజు అనేక మంది ఆత్మ సంబంధంగా దేవుని కొరకు జీవించగలిగితే నిజంగా మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని చేస్తాడు, దీవిస్తాడు. ఈరోజు అనేక మంది వ్యక్తుల యొక్క జీవితంలో ప్రేమ లేనందువల్లే అనేకమైన సమస్యలకు కారణమైపోతున్నాయి. జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, జీవితాలు పగిలిపోతున్నాయి, జీవితాలు మొక్కలైపోతున్నాయి, కుటుంబ వ్యవస్థలు చాలా విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోతూ ఉంటున్నాయి. ఈ యొక్క సమస్యలకు కారణం ఏంటి అని మనం చూడగలిగితే, రాజు వంటి పెద్ద మనసు మనము కలిగి లేనందువల్లే. ఈరోజు
రారాజైన యేసు క్రీస్తు కలిగే ప్రేమ, క్షమాపణ, విశ్వాసము, సాత్వికం, నమ్రత, నమ్మకం, విధేయత అనబడే పరసంబంధమైన యేసు క్రీస్తు ప్రభులు వారు కలిగిన ఆ రాజు కలిగిన మనస్సు, రాజు బిడ్డలుగా మనము కూడా దేవుని కొరకు దైవికంగా కలిగి ఉంటే నిజంగా మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. ప్రేమిస్తే ప్రేమించబడతావు, క్షమిస్తే క్షమించబడతావు, దీవిస్తే దీవించబడతావు. ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లయితే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈరోజు ఈ విధంగా సంఘాలలో చేయటం చాలా కష్టం, చాలా కష్టం. అయితే మనం ఇంకా వాక్యం చూస్తే, వాక్యం అంటున్న మాట చూడండి పిల్లరా. 4వ వాక్యములు ఏముందంటే, ఏమంటే రాజు దగ్గర నుండి దూరముగా జీవించాడు. రాజు దగ్గర నుండి దూరముగా జీవించాడు. రాజుకు చాలా దూరముగా ఉన్నాడు. ఆ సీబా మాట్లాడే మాట ఏంటంటే, అయ్యా ఆయన మీకు సమీపంగా లేడు, మీరు ఆయన కలవడం చాలా కష్టం. ప్రేమ ఉంది మీకు, మమకారం ఉంది, అభిమానం ఉంది. మీకు మెఫీబోషెత్ చాలా దూరంలో ఉన్నాడు కనుక ఆయనను కలవడం కష్టం. 9:4 వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. మెఫీబోషెత్ మీకు చాలా దూరంలో ఉన్నాడు కనుక ఆయన కలవడం కష్టం. ఆయన ఎందుకు కలుస్తున్నారు? ఆయన కుంటువాడు కదా, ఆయన మంచివాడు కాదు కదా. సౌలు తన తాత మీ జీవితంలో, మీ జీవితానికి ద్రోహం చేశాడు కదా, మిమ్మల్ని చంపాలి అనుకున్నాడు కదా. ఇంత నష్టము కలిగించిన సౌలు కుటుంబానికి మీరు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అని మనం అడిగితే దావీదు అంటాడు, రాజు ఒక్కరికి మాత్రమే రాజు కాదు, రాజ్యములో ఎంతమంది అయితే ప్రజలు ఉంటారో అందరికీ రాజే, అందరికీ రాజే. రాజు రాజ్యములో పేదవాళ్ళు ఉంటారు, రాజు రాజ్యములో ధనవంతులు ఉంటారు, రాజు రాజ్యములో చిన్నవారు, ఎక్కువ తక్కువ, మంచివారు, చెడ్డవారు, బలహీనులు, బలవంతులు అందరూ ఉంటారు కనుక రాజు రాజే కనుక రాజ్యములో ప్రతి ప్రజానికాన్ని ప్రేమించే బాధ్యత రాజుదే, రాజుదే. ఆ రాజుగా, రాజు మనస్సు కలిగి మెఫీబోషెత్ ఎంత దూరంలో ఉన్నా సరే రాజు ప్రేమించడానికి ఆజ్ఞను జారీ చేసి తీసుకుని రమ్మని చెప్పడానికి సీబాను పంపించినప్పుడు వెళ్ళి ఎంత దూరంలో ఉన్నా సరే తీసుకొని రాగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. లూకాసు వార్త 15:13, ఆదికాండం 3:23 వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఏదైనా వనములో ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేసినప్పుడు ఏదైనా వనము నుండి దేవుడు దూరంగా పంపించేశాడు, దూరంగా పంపించేశాడు. లూకాసు వార్త 15:13 వాక్యములో మనం చూడగలిగితే తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఆదాము హవ్వలు తప్పు చేసి దేవుని సముఖమును సమీపించలేక ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడి దూరంగా వెళ్ళిపోయారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి కాదనుకొని వద్దనుకొని చెప్పి తండ్రి ప్రేమగా తండ్రి ప్రేమను వద్దనుకొని దూరంగా వెళ్ళిపోయాడు. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, దూరంగా వెళ్ళిపోయిన కుమారుని కొరకు ఎదురు చూసే ప్రేమ, ఎదురు చూచుచున్న ప్రేమ ఎవరి ప్రేమ అంటే తండ్రి ప్రేమ అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఆదాము హవ్వలు దేవుని కొరకు దూరం అయిపోయిన తర్వాత ఈ దూరం ఈ విధంగా ఉండిపోలేదు, ఈ దూరం ఈ విధంగా ఉండిపోలేదు. ఈ దూరాన్ని దగ్గర చేయటానికి ఏ ఆదాము హవ్వలైతే ఏదైనా తోటలో దేవునికి దూరం అయిపోయారు, యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ పైన, సిలువ కొయ్య పైన ఆయన ప్రాణం పెట్టి వారికి బదులుగా ప్రతిగా వారి జీవితంలో వారి కొరకు యేసయ్య ప్రాణం పెట్టి కడపట్టి ఆదాముగా వచ్చి ప్రాణం పెట్టి తిరిగి మళ్ళా ఆ ఆదామును దేవుడు తన దగ్గర చేసుకున్నాడు, తన దగ్గర చేసుకున్నాడు. ఏ మ్రాణైతే వారికి ఏమని శాపాన్ని ఇచ్చిందో అదే సిలువ మ్రాణు మీద యేసయ్య మరలా వారికి దీవెన తీసుకుని వచ్చి దేవాది దేవుడిగా మనుషులు తిరిగి దేవునికి దగ్గర చేయడానికి ఈ సత్యాన్ని, ఈ త్యాగాన్ని, ఈ సాక్రిఫైస్ అనేది యేసయ్య కలవరి సిలువలో చేయటం ద్వారా మనుషులు తిరిగి దేవునికి దగ్గరగా వచ్చాడు. దేవుని స్తోత్రం. 7వ వాక్యం చూడండి ఒకసారి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపించాలమ్మా. ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ 2వ సమూయేలు గ్రంథము
9:7-9 మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆ యొక్క దావీదు మాట్లాడిన వెంటనే ఆ వ్యక్తి అంటాడు ఈ విధంగా, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడిని కనుక నాకెందుకు ఇంత కృప మీరు చూపిస్తున్నారు అని అడిగినప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటంటే, దావీదు అంటాడు, మీ యొక్క పితరులు చేసిన కార్యాన్ని బట్టి, మీ పితరులు చేసిన గొప్పతనాన్ని, మంచితనాన్ని బట్టి నేను మీ జీవితంలో ఈ కార్యాన్ని చేస్తున్నాను అని చెప్పి ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. సీబా అనగా నియమింపబడిన వాడు అని అర్థం, నియమించబడిన వ్యక్తి అని అర్థం. దేని కొరకు అనంటే, దేవునికి దూరమైపోయిన వ్యక్తులను దగ్గర చేయటమే సీబా పని. ఏ వ్యక్తులైతే, ఏ జనాంగం అయితే, ఏ ప్రజలైతే దేవునికి దూరంగా వెళ్ళిపోయారో వారిని దగ్గర చేయటమే సీబా పని. సీబా అనగా నియమింపబడిన వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి. ఎవరి కొరకంటే దగ్గరగా మనుషులను చేయటమే తన పని. ఈరోజు ఒక విశ్వాసి, ఈరోజు ఒక సేవకుడు ఈ సీబా వంటి పని దైవికమైన జీవితంలో మనము చేయగలిగితే, దేవునికి దూరం అయిపోయిన ఆ మనుషులను ఒక వ్యక్తి రోజున తిరిగి దేవునికి సీబా వలె సమీపంగా చేసినట్లయితే వారు ఎవరంటే రోజున సీబా వలె పిలువబడతారు. దేవుని స్తోత్రము కలుగును గాక. సీబా పని ఏంటంటే, దూరంగా ఉన్న వాడిని దగ్గర చేయటమే సీబా పని. చెదిరిపోయిన వాడిని కూడగట్టడమే సీబా పని. ఎవరైతే సమీపంగా లేరో వాడిని సమీపంగా చేయటమే సీబా పని. ఈరోజు సంఘములో ఒక విశ్వాసి, ఒక దైవజనుడు, ఒక సంఘ పెద్ద, ఒక నాయకుడు, ఇటువంటి ఆత్మీయులు అనేక మంది సీబా వలె అనేక మంది ప్రజలను దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటే నిజంగా దేవుడు ప్రజలు కలుసుకుంటారు. దేవుణ్ణి ప్రజలు కలుసుకునే అవకాశం ఉంది. దేవుణ్ణి ప్రజలు కలిసి సహవాసం చేసే అవకాశం ఉంది. దేవుణ్ణి ప్రజలు కలిసి ఆరాధించే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, పరమ దావీదుకు, పరమ దేవునికి రోజున సంఘము అనేక మంది ప్రజలను తీసుకుని వచ్చే దేవునితో కలిపే సీబాల వలె ఒక్కొక్క విశ్వాసి సంఘములో మార్చబడితే, సీబా వలె ఒక్కొక్క విశ్వాసి మార్చబడితే, సీబా వలె ఒక్కొక్క ప్రార్థనాపరుడు మార్చబడితే, సీబా వలె ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క ఆత్మను దేవునితో అనుసంధానం చేస్తూ కలుపుతూ ఉంటే, ఐక్యపరుస్తూ ఉంటే, సమాధానపరుస్తూ ఉంటే, ఈరోజు నా సీబా వంటి పని చేయటాన్ని బట్టి ఈరోజు అనేక మంది ప్రజలు వారి బలహీనతలు విడిచిపెట్టి, వారి లోపాలు విడిచిపెట్టి, వారి సమస్యలు విడిచిపెట్టి, వారి పేదరికాన్ని విడిచిపెట్టి, వారి లోపాల వల్ల మర్చిపోయి దేవునితో సహవాసం చేయటానికి ఈరోజు అవకాశం ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే పిల్లరా, వాక్యం అంటున్న మాట ఏంటంటే, 9:7 వాక్యం అంటుంది, నువ్వు చిరకాలము యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేసి చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సదాకాలము నా బల్ల యొద్ద భోజనము చేయుదువని సెలవీయగా అనే మాట మనం ఈరోజు వాక్యములో చూస్తున్నాము. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆ రోజున దావీదుకు ఒక బల్ల ఉంది, భోజనపు బల్ల ఉంది. ఈరోజు ఈ నెలలో, ఈ మొదటి మాసంలో మనకు కూడా ప్రభు బల్లతో సహవాసం ఉంది. ప్రభు బల్లతో సహవాసం ఉంది. ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందబోచున్నాం. ఆయన దేహములో మనము చెయ్యి పెట్టబోచు ఉంటున్నాం. ఆయన దేహములో చెయ్యి పెట్టి నువ్వు ఈ రోజున దైవికంగా ఉండాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి, మెఫీబోషెతు వలె ఉండాలి. అనగా అర్థం ఏంటంటే, మనకు యోగ్యత లేదు, దేవుడు యోగ్యతనిచ్చాడు. అయితే దావీదుని బట్టి మరలా ఆ స్థానాన్ని పొందుకున్నాడు మెఫీబోషెత్. మనము కూడా దేవుని ద్వారా పొందుకున్నాం ఈ స్థానం. మరలా దావీదుని బట్టి కుంటివాడిగా ఉన్నప్పటికీ కూడా దావీదు ప్రేమించాడు మెఫీబోషెతును. ఈరోజు కూడా మన బలహీనతలు దేవుడు చూడక క్షమించి, ప్రేమించి, మర్చిపోయి ప్రభు మనల్ని క్షమించాడు, మనల్ని ప్రేమించాడు దేవుడు. అందుకే ఆయన బల్ల దగ్గరికి వచ్చి ఉన్నాం మనం. ఆయన బల్లలో పాలు పొందే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే, రాజుకు దగ్గరగా ఉండాలి, రాజుకు దూరంగా ఉండకూడదు.
మన కుంటితనము తొలగిపోవాలి, మన స్థితిగతులు మారిపోవాలి, మన విధి విధానాలు మారిపోవాలి, మన పరిస్థితులు మారిపోవాలి, మన జీవితంలో ఉన్న అన్నీ మారిపోవాలి. అన్నీ మారి అన్నీ విడిచి మనము దేవుని సన్నిధికి ఆయన బల్ల మనము సమీపించినట్లయితే, మనం బల్లలో చెయ్యి పెట్టినట్లయితే నిజంగా ఈ బల్ల మన జీవితానికి దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఈరోజు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. మెఫీబోషెత్ అంటే సిగ్గు నశించబడును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గరికి రాక మునుపు మెఫీబోషెత్ సిగ్గుతో చచ్చిపోయాడు, సిగ్గుతో పడి ఉన్నాడు. తన లోపాలు, బలహీనతలు, తన చేతకానితనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మెఫీబోషెత్ జీవితంలో కృంగిపోతూ, కుమిలిపోతూ, బాధపడుతూ ఉంటున్నాడు. ఎప్పుడు అనంటే దావీదు దగ్గరికి రాక మునుపు తన జీవితంలో సిగ్గుతో పడి చచ్చినవాడే, సిగ్గుతో కృంగిపోతూ, కుమిలిపోతూ, జీవితంలో ఏమి సాధించలేదు అని చేతకాని తనంగా అసమర్థతను కలిగి జీవితంలో బాధపడేవాడే. దావీదు యొద్దకు వచ్చిన తర్వాత వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఎవరు వేలెత్తి చూపించకుండా ఆ మెఫీబోషెత్ ఎవరు అని అంటే అనేక మంది తన గురించి గొప్పగా చెప్పారు, గర్వముగా చెప్పారు. ఈ మెఫీబోషెత్ ఈయనెవరంటే దావీదు బల్ల యొద్ద ఆయన ఉండి కూర్చొని ప్రతిరోజు భోజనాన్ని చేసే వ్యక్తి. దేవుని స్తోత్రము కలుగును గాక. బల్ల సహవాసం ఇచ్చాడు దావీదు. తనతో ఉండే సహవాసాన్ని కల్పించాడు దావీదు. తన రాజ్యంలో తన దగ్గరే, తనతోనే, తన సింహాసనము దగ్గరే, తన బల్ల దగ్గరే మెఫీబోషెత్ జీవితంలో అన్నీ మరచి జీవితంలో దావీదుతో సహవాసము చేసినందున తన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆశీర్వాదకరంగా దేవుడు తన జీవితాన్ని చేసేశాడు. హల్లెలూయా.